రవము హెచ్చే మేలుకో మానవాల బించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని స్వచ్ఛ బుద్ధి గలవారిగా చేసేందుకు బాబా వచ్చారు. స్వచ్ఛ బుద్ధి గలవారిగా అయినప్పుడు మీరు దేవతలుగా అవ్వగలరు. ప్రశ్న: బాబా కూడా తప్పించుకోలేని ఈ డ్రామాలో తయారు చేయబడి ఉన్న ప్రణాళిక ఏది? జవాబు: ప్రతి కల్పము
బాబా తమ పిల్లల వద్దకు తప్పకుండా రావాలి. పతితులుగా దుఃఖితులుగా అయినా తన పిల్లలను సుఖీలుగా చేసే తీరాలి. డ్రామాలో ఈ ప్లాన్ రచించబడి ఉంది. ఈ బంధనం నుండి తండ్రి తప్పించుకోలేరు. ప్రశ్న: చదివించే తండ్రికి గల ముఖ్యమైన విశేషత ఏది? జవాబు: వారు చాలా నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత తనువులో వస్తారు. తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. మీరు మళ్ళీ ద్వాపరంలో వారి కొరకు స్వర్ణిమ మందిరాలు కట్టిస్తారు. పాట: ఈ పాప ప్రపంచం నుంచి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. 2 ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి పాప ప్రపంచము, మరొకటి పుణ్య ప్రపంచము. దుఃఖ ప్రపంచము, సుఖ ప్రపంచము. సుఖం తప్పకుండా నూతన ప్రపంచంలో కొత్త ఇంటిలోనే ఉంటుంది. పాత ఇంటిలో దుఃఖమే ఉంటుంది కనుక దానిని అంతం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త ఇంటిలో సుఖంగా ఉంటారు. భగవంతుని గూర్చి ఏ మనుష్య మాతృలెవ్వరికీ తెలియదని పిల్లలు మీకు తెలుసు. రావణ రాజ్యమైనందున పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా, తమో ప్రధానమైన బుద్ధి కలవారిగా అయ్యారు. నన్ను భగవంతుడని అంటారు, కానీ నా గురించి ఎవ్వరికీ తెలియదని తండ్రే వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. భగవంతుని గురించి తెలుసుకోలేదంటే దేనికి పనికిరారు. దుఃఖంలోనూ ఓ ప్రభు, ఓ ఈశ్వర అని పిలుస్తారు. కానీ విచిత్రం ఏమంటే ఒక్క మనిషికి కూడా రచయిత అయిన బేహద్దు తండ్రిని గురించి తెలియదు. సర్వవ్యాపి అని, చేపలో తాబేలులో పరమాత్మ ఉన్నారని చెప్తారు. ఇలా పరమాత్మను నిందిస్తారు, తండ్రిని ఎంతో అగౌరవపరుస్తారు. భగవాన్ వాచ: ఎప్పుడైతే భారతదేశంలో నన్ను దేవీ దేవతలని నిందిస్తూ మెట్లు దిగుతూ తమో ప్రధానంగా అవుతారో అప్పుడు నేను వస్తాను. డ్రామా అనుసారంగా ఈ పాత్రలో మళ్ళీ రావలసి ఉంటుందని పిల్లలు అంటారు. ఇది తయారైన డ్రామా అని తండ్రి చెప్తూ ఉన్నారు. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. ఈ డ్రామా నుండి నేను కూడా తప్పించుకోలేను. నేను పతితుల్ని పావనంగా చేసేందుకు తప్పకుండా రావాల్సి ఉంటుంది. లేకుంటే నూతన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు? పిల్లలను రావణ రాజ్యంలోని దుఃఖాల నుండి విడిపించి నూతన ప్రపంచానికి ఎవరు తీసుకువెళ్తారు? ఈ ప్రపంచంలో చాలా ధనవంతులైన మనుషులు ఉన్నారు. ధనము, భవనాలు, విమానాలు ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు. కూర్చొని ఉండగానే మరణిస్తారు. ఎంత దుఃఖం కలుగుతుంది! సత్యయుగంలో అకాల మృత్యువులే ఉండవని, దుఃఖమనే మాట ఉండదని వారికి తెలియదు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అకస్మాత్తుగా మరణిస్తారు. సత్యయుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. అక్కడ ఏముంటాయో కూడా ఎవరికీ తెలియదు. అందుకే ఎంత తుచ్చ బుద్ధి గలవారిని తండ్రి అంటారు. నేను వచ్చి వారిని స్వచ్ఛ బుద్ధి గలవారిగా చేస్తారు. రావణుడు రాతి బుద్ధి, తుచ్చ బుద్ధి గలవారిగా చేస్తాడు. భగవంతుడు స్వచ్ఛ బుద్ధి గలవారిగా చేస్తూ ఉన్నారు. బాబా మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తూ ఉన్నారు. మేము సూర్యవంశీ మహారాజు మహారాణిగా అయ్యేందుకు వచ్చామని పిల్లలందరూ అంటారు. ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉన్నది. నరుణ్ నుండి నారాయణుడిగా అవ్వాలి. ఇది సత్యనారాయణుని కథ. భక్తి మార్గంలో బ్రాహ్మణులు కథను వినిపిస్తూ ఉంటారు.
వాస్తవానికి ఎవరూ నరుని నుండి నారాయణుడిగా అవ్వరు. మీరైతే వాస్తవంగా నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. మీ సంస్థ ఉద్దేశ్యం ఏమిటి? కొందరు ప్రశ్నిస్తారు. నరుని నుండి నారాయణుడిగా అవ్వడమే మా ఉద్దేశ్యమని చెప్పండి. కానీ ఇది ఒక సంస్థ కాదు, ఇది పరివారము. తల్లి, తండ్రి, పిల్లలు కూర్చొని ఉన్నారు. భక్తి మార్గంలో మీరే తల్లి, తండ్రి అని పాడేవారు. హే మాతా పిత, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖం పొందుతాము. మేము విశ్వాధిపతులుగా అవుతామని పాడేవారు. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖం పొందుతాము. ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా అవుతారు, అది కూడా స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు అలాంటి తండ్రిని చూస్తూనే ఖుషి ఎంత పెరగాలి. ఓ భగవంతుడా, రండి, మీరు వచ్చినట్లయితే మేము మీ నుండి చాలా సుఖాన్ని పొందుతాము అని అర్ధకల్పం నుండి వారిని స్మృతి చేశారు. ఈ అనంతమైన తండ్రి 21 జన్మలకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. బాబా చెప్తారు, మిమ్మల్ని దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాను. రావణుడు ఆసురీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తారు. బాబా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అక్కడ పవిత్రత కారణంగా ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండేవాళ్ళు భోగులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. అక్కడ యోగం ద్వారా వారసత్వం లభించి ఉంటుంది. ఆయుష్ కూడా 150 సంవత్సరాలు ఉంటుంది. తమ సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రే కూర్చొని ఇస్తారు. భక్తులు భగవంతుణ్ణి వెతుకుతారు. శాస్త్రాలు చదవడం, తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ భగవంతుని మిలనం చేసే మార్గాలని భావిస్తారు. ఇవి మార్గాలే కావు. మార్గాన్ని నేను తెలియచేస్తానని తండ్రి చెప్తారు. అందుల చేతికి ఊతకర్ర లాంటి ఓ ప్రభువు, రండి, మమ్మల్ని శాంతిధామము సుఖధామాలకి తీసుకువెళ్ళండని మీరు అనేవారు. కనుక తండ్రి సుఖధామానికి మార్గాన్ని తెలియచేస్తారు. తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. ఇలా బాబాపై అసత్య నేరాన్ని మోపుతారు. ఎవరైనా మరణించినట్లయితే భగవంతుణ్ణి నిందించడం ప్రారంభిస్తారు. నేను ఎవరిని చంపను, దుఃఖాన్ని ఇవ్వను. ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుందని బాబా చెప్తారు. నేను ఏ రాజ్యాన్ని స్థాపన చేస్తానో అక్కడ అకాల మృత్యువులు, దుఃఖము మొదలైనవి ఎప్పుడూ ఉండవు. నేను మిమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్తాను. ఓహో ప్రభు, మమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని పిల్లలు పులకరించిపోవాలి. సంగమ యుగాన్ని పురుషోత్తమ యుగమని అంటారని మనుషులకి తెలియదు. భక్తి మార్గంలో భక్తులు కూర్చొని పురుషోత్తమ మాసము మొదలైనవి తయారు చేశారు. వాస్తవానికి తండ్రి వచ్చి ఉన్నతులుగా తయారు చేసే ఈ సమయమే పురుషోత్తమ యుగము. ఇప్పుడు మనము పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము. అందరికన్నా సర్వశ్రేష్ఠ పురుషోత్తములు లక్ష్మీనారాయణులే. మనుషులకు ఏమీ అర్థం కాదు. ఉన్నత కళలోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. మెట్ల చిత్రం గురించి ఇతరులకు అర్థం చేయించండి. చాలా సహజము. ఇప్పుడు ఆట పూర్తి అయింది, ఇంటికి పదండని బాబా చెప్తూ ఉన్నారు. ఈ పాత చీచీ శరీరాన్ని వదలాలి. మీరు మొదట నూతన ప్రపంచంలో సతోప్రధానంగా ఉండేవారు.
మళ్ళీ 84 జన్మలు అనుభవించి తమో ప్రధాన శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. భక్తికి ఫలం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. తండ్రి సత్యయుగంలో ఫలాన్ని ఇచ్చారు. బాబా సుఖదాత పతిత పావనుడైన తండ్రి వచ్చినట్లయితే పూర్తి ప్రపంచంలోని మనుషులనే కాక ప్రకృతిని కూడా సతో ప్రధానంగా చేస్తారు. ఇప్పుడు ప్రకృతి కూడా తమో ప్రధానంగా ఉన్నది. ధాన్యము మొదలైనవి లభించడం లేదు. మేము ఇలా చేస్తాము, రాబోయే సంవత్సరం చాలా ధాన్యము వస్తుందని వారు భావిస్తారు. కానీ ఏమీ జరగదు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరైనా ఏం చేయగలరు? కరువు వస్తుంది, భూకంపాలు వస్తాయి, అనారోగ్యాలు కలుగుతాయి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. ఇది అదే మహాభారత యుద్ధము. బాబా చెప్తూ ఉన్నారు, మీరు వారసత్వాన్ని పొందుకోండి. నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. మాయా రావణుడు శాపాన్ని ఇస్తాడు, నరక వారసత్వాన్ని ఇస్తాడు. ఇది కూడా తయారైన ఆట. తండ్రి చెప్తారు, డ్రామా అనుసారంగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను. భారతదేశం శివాలయంగా ఉండేది, ఇప్పుడు వేశ్యాలయంగా ఉంది. విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. బాబా మనల్ని శివాలయానికి తీసుకువెళ్తున్నారని మీకు తెలుసు కనుక మీకు సంతోషం ఉండాలి కదా. మనల్ని అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు, మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారని తండ్రి చెప్తూ ఉన్నారు. భారత్వాసీలు తమ ధర్మాన్ని ఎరుగరు. మన వంశము అత్యంత పెద్దది. దీని నుండి ఇతర వంశాలు వెలువడతాయి. ఆది సనాతనం ఏ ధర్మమో ఏ వంశానికి చెందిందో తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారి వంశము, తర్వాత 2వ నెంబర్లో చంద్రవంశము, తర్వాత ఇస్లాం వంశము. ఈ పూర్తి వృక్ష రహస్యాన్ని వేరే ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడు ఎన్ని వంశాలున్నాయో చూడండి, శాఖోపశాఖలు ఎన్ని ఉన్నాయి. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. ఈ విషయాలనే తండ్రే వచ్చి బుద్ధిలో వేస్తారు. ఇది చదువు కనుక దీనిని ప్రతిరోజు చదవాలి. భగవాన్ వాచ, మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తాను. వినాశీ ధనం చేయడం వల్ల పతిత రాజులుగా అవ్వగలరు, కానీ నేను మిమ్మల్ని 21 జన్మలకు విశ్వాధిపతులుగా అయ్యేంత పావనంగా చేస్తాను. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు ఉండవు. తమ సమయానుసారంగా శరీరాన్ని వదులుతారు. డ్రామా రహస్యాన్ని కూడా పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. ఈ సినిమా డ్రామాలు మొదలైనవి వచ్చాయి కనుక ఈ డ్రామా గురించి అర్థం చేయించడం కూడా సహజమవుతుంది. ఈ రోజుల్లో డ్రామాలు మొదలైనవి చాలా తయారు చేస్తూ ఉన్నారు. మనుషులకి అందులో చాలా ఆసక్తి ఉన్నది. అవన్నీ హద్దులోనివి. ఇది అనంతమైన డ్రామా. ఈ సమయంలో మాయా వైభవం చాలా ఉన్నది. ఇప్పుడే స్వర్గం తయారైపోయిందని మనుషులు భావిస్తారు. ఇంతకుముందు పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉండేవి కావు. కాబట్టి ఎంత అపోజిషన్ ఉంది. భగవంతుడు స్వర్గాన్ని రచిస్తూ ఉంటే మాయ కూడా
తన స్వర్గాన్ని చూపిస్తుంది. ఇది మాయ యొక్క అట్టహాసము. అవంతా పడిపోవలసిందే. మాయ ఎంత శక్తివంతమైనది, మీరు దాని నుండి ముఖాన్ని తిప్పుకోవాలి. తండ్రి పేదల పాలిటి పెన్నిది. ధనవంతులు స్వర్గంలో ఉన్నారు, పేదవారు నరకంలో ఉన్నారు. కనుక ఇప్పుడు నరకవాసులను స్వర్గవాసులుగా చేయాలి. పేదవారే వారసత్వాన్ని తీసుకుంటారు. ధనవంతులైతే మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. స్వర్గ నరకాలు ఇక్కడే ఉంటాయి. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. భారతదేశం ఎంత బికారిగా అయిపోయింది. భారతదేశమే ఎంత ధనవంతంగా ఉండేది. ఒకే ఆది సనాతన ధర్మం ఉండేది. ఇప్పుడు కూడా ఎన్ని పురాతన వస్తువులు వెలికి తీస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల పురాతన వస్తువులు అని చెప్తారు. ఎముకలు కూడా వెలికి తీసి ఇన్ని సంవత్సరాలవి అని చెప్తారు. ఇప్పుడు లక్షల సంవత్సరాల ఎముకలు ఎక్కడి నుండి రాగలవు? వాటికి మళ్ళీ వెలను కూడా ఎంత ఎక్కువగా నిర్ణయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. నేనొచ్చి అందరికీ సద్గతి ఇస్తాను. వీరిలో ప్రవేశం చేసి వస్తాను. ఈ బ్రహ్మ సాకారి. ఇతనే మళ్ళీ సూక్ష్మవతనవాసి ఫరిస్తా. సూక్ష్మదేవతగా అవుతాడు. వారు అవ్యక్తము, ఇతడు వ్యక్తము. తండ్రి అంటూ ఉన్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో వస్తాను. ఎవరైతే నెంబర్ 1 పావనంగా ఉండేవారో అతడే నెంబర్ 1 పతితంగా అయినప్పుడు నేను అతనిలో వస్తాను. ఎందుకంటే ఇతడే మళ్ళీ నెంబర్ 1 పావనంగా అవ్వాలి. ఇతడు నేను భగవంతుణ్ణి, నేను ఫలానా అని ఎప్పుడన్నాడు. తండ్రికి కూడా నేను ఈ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా అందరినీ సతోప్రధానంగా చేస్తానని తెలుసు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు అశరీరులుగా వచ్చారు. 84 జన్మలు తీసుకొని పాత్రను అభినయించారు. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాభిమానాన్ని వదలండి. కేవలం స్మృతి యాత్రలో ఉండాలి. వేరే ఏ కష్టమూ లేదు. ఎవరైతే పవిత్రంగా అవుతారో, జ్ఞానాన్ని వింటారో వారే విశ్వాధిపతులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద పాఠశాల. చదివించే తండ్రి ఎంత నిరహంకారిగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తారు. భక్తి మార్గంలో మీరు వారి కొరకు ఎంతో మంచి బంగారు మందిరాలను నిర్మిస్తారు. ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తాను. కనుక పతిత శరీరంలో వచ్చి కూర్చుంటాను. తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో మీరు నన్ను సోమనాథ మందిరంలో కూర్చోబెడతారు. బంగారంతో వజ్రాలతో మందిరాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తానని మీకు తెలుసు. అందుకే అంత గౌరవాన్ని ఇస్తారు. ఈ రహస్యాలన్నీ మీరు అర్థం చేయించాను. మొదట అవ్యభిచారి భక్తిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారి భక్తిగా అవుతుంది. ఈ రోజుల్లో మనుషుల్ని కూడా పూజిస్తూ ఉంటారు. గంగా నదీ తీరంలో శివోహం అని అంటూ కూర్చుండిపోతారు. మాతలు వెళ్ళి క్షీరాభిషేకం చేయిస్తారు, పూజిస్తారు. స్వయంగా ఈ దాదా కూడా ఇవన్నీ చేశారు. ఇతడు నెంబర్ 1 పూజారిగా అయ్యారు. విచిత్రం కదా. అద్భుత ప్రపంచాన్ని తండ్రి అంటూ ఉన్నారు.
స్వర్గం ఎలా తయారవుతుంది, నరకం ఎలా తయారవుతుంది, ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. అవన్నీ వేదాంత శాస్త్రాలు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. దీనిని ఆత్మీక తండ్రి బ్రాహ్మణులైన మీరు తప్ప వేరే ఎవ్వరూ అర్థం చేయించలేరు. బ్రాహ్మణులైన మీకు తప్ప ఆత్మీక జ్ఞానము వేరే ఎవ్వరికీ లభించదు. ఎప్పటి వరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు. పిల్లలు మీకు చాలా ఖుషి ఉంటుంది. మిమ్మల్ని భగవంతుడే చదివిస్తూ ఉన్నారు, శ్రీకృష్ణుడు కాదు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. మాయా ఆడంబరం చాలా ఉంది. దీని నుండి ముఖాన్ని తిప్పుకోవాలి. మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నామని, భగవంతుడు మనల్ని చదివిస్తున్నారని సదా సంతోషంతో రోమాంచితులు అవ్వాలి. విశ్వరాధ్య భాగ్యాన్ని తీసుకునేందుకు పవిత్రంగా అవ్వాలి. ఎలాగైతే బాబా నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత తనువులో వస్తారో, తండ్రి సమానంగా నిరహంకారులుగా అయ్యి సేవ చేయాలి. వరదానము. ఒక్కరి జతలో సర్వ సంబంధాలు నిభాయించి అన్ని తీరాల నుండి ముక్తిగా ఉండే సంపూర్ణ ఫరిస్తా భవ. ఎలాగైతే ఏదైనా వస్తువు పూర్తిగా తయారైనప్పుడు తీరాన్ని వదిలేస్తుందో, అలా ఎంతగా సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంత సర్వుల నుండి దూరం అవుతూ ఉంటారు. ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా దూరం అవుతారో, అంటే ఎవ్వరిలోనూ ప్రభావితం ఉండదో, అప్పుడు సంపూర్ణ ఫరిస్తాగా అవుతారు. ఒక్కరితో సర్వ సంబంధాలు నిభాయించడమే స్థిరమైన స్థానము. దీని ద్వారానే అంతిమ ఫరిస్తా జీవితం యొక్క గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది. బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుంది. స్లోగన్. గ్లాని చేసేవారిని కూడా సమీపంగా తీసుకువచ్చేదే స్నేహమనే అయస్కాంతము. చ ఓం శాంతి. శక్తి నింపుతుంది నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది. అంధకార జీవితాన, అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది. అద్భుత శక్తి నింపుతుంది. అంధకారమైన ప్రకాశ
అద్భుత శక్తి నింపుతుంది. కస్తూరి ఉల్లాసాన్ని సుమనసుకు సత్యమే ఈ వాక్కు పొందాము మేము సకలము కనుకని ఈ గాఢ ప్రేమ కనుకని ఈ గాఢ ప్రేమ జీవితమే ఒక అద్భుత శక్తి నింపుతుంది. గంగాజలం తొలగును మదిలోని మలినము మోము తేజోమయమౌను సంతోష కుసుమాలు వికసించు ఇదే నిక్కమైన మహిమ ఇదే నిక్కమైన మహిమ అద్భుత శక్తి నింపుతుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. అంధకార జీవితాన అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది. ఒక అద్భుత శక్తి నింపుతుంది. అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి